వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సొంతూరు వేల్పూరులోని ప్రజలు టీడీపీకి నీరాజనాలు పడుతున్నారని ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈసారి బ్రహ్మనాయుడు ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వెనుకొండ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో అవినీతి ఎక్కువైందని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందే గాని యువతకు ఉపాధి దక్కట్లేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది నవ్వే విషయం అయితే కాదు. ఒక ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ లో పత్రికా ముఖంగా ఇటువంటి భాష మాట్లాడుతా ఉన్నారు. అది మీ ఊరు నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి మీకు మీ ఊరిని రిప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని గౌరవం పెంచవలసిన ప్రజాప్రతినిధి ఈ భాష మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నవ్వవలసిన విషయం కాదు. దీని గురించి మే 13వ తారీఖున మీరు ఓటు రూపంలో మీ పిల్లల చెవులే మూసారు కదా. మీరు ఆవిడైతే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది వెళ్ళలేక ఇలా మాట్లాడాడు ఈ మనిషిని. ఇటువంటి భాష మాట్లాడే ఎమ్మెల్యేని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? అది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నా కుటుంబం గురించి మాట్లాడతారా అని అంటా ఉన్నాడు. ఆయన కుటుంబం గురించి ఎవరు మాట్లాడరు. కానీ మీకు ఒకటి చెప్తా, ఒక 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈయన ప్రెస్ మీట్ పెట్టి జీవి ఆంజనేయ గారి గురించి, వారి కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే, అటువైపు నుంచి కూడా దానికి సమాధానం చెప్తూ వారు కూడా మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళాను. ఒకరోజు వెళ్ళి, ఇది ఆయన కావాలంటే అడగండి, మీరు ఎవరైనా అడగండి. ఇది అబద్ధం అయితే నేను ఎక్కడికైనా వచ్చి తలదించుకుంటా. ఇది అడగండి ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా బ్రహ్మనాయుడు, మీరు పెద్దవారు, అటువైపు ఉన్నవారు కూడా పెద్దవారు, జీవి ఆంజనేయ గారు. దయచేసి ఇటువంటి భాష మీ కుటుంబాల గురించి మాట్లాడటం బాగాలేదన్నా. కావాలంటే నువ్వు ఈ పని చేసావు, ఆయన పని చేయలేదని మాట్లాడు, అది మంచిది. కానీ ఇది పద్ధతి కాదు. For more videos like this, subscribe Big TV channel.